ఈ అపూర్వ కృష్ణప్రసాద్‌ని వాళ్ళ ఫ్యామిలీని ఏడిపిస్తూ ఉంటే, ఇంకా ఈ చెర్రీ అయితే నక్షత్రను భలే ఏడిపిస్తున్నాడండి. 'కర్మ రిటర్న్స్' అంటే ఇదేనేమో అసల. సూపర్ అనిపిచ్చాడు చెర్రీ ఇవాళ ఎపిసోడ్‌లో. అసలేం జరిగిందో చూద్దామనమాట. ఇంక భూమి అయితే పోలీస్ స్టేషన్‌కొస్తనమాట. ఇంక కృష్ణప్రసాద్ నా పరిస్థితిలో చూసి షాక్ అయిద్ది. "మా మావయ్యనేంటి సార్ అరెస్ట్ చేసి తీసుకొచ్చారు? కొట్టారేంటి సార్?" అనేసి భూమి అనిద్దనమాట. ఇంక నేరస్తుడిని, క్రిమినల్‌ని కొట్టకుండా ముద్దు పెట్టుకుంటారా అనేసి సూర్య అయితే అంటూ ఉంటాడనమాట. అసలు మా మామయ్య నేరస్తుడు ఏంటి సార్ అనేసి భూమి అనిద్దనమాట. మా అన్నయ్యని, మీ అమ్మని చంపింది ఈ కృష్ణప్రసాదే అనేసి ఇంకా సూర్య అంటాడనమాట. సార్ మా అమ్మని చంపింది మా మామయ్య కాదు సార్, ఆ అపూర్వ సార్ అనేసి భూమి అనిద్దనమాట. అదేంటి ఆ రోజైతే ఆ రత్నం అయితే కృష్ణప్రసాదే చంపాడని ఒప్పుకుంది అనేసి ఇంకా సూర్య అంటాడనమాట. అయ్యో సార్! ఆ అపూర్వ ఎవరినైనా ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలదు సార్. ఇంకా రత్నంతో అలా అబద్ధం చెప్పించుంటది సార్ అనేసి భూమి అనిద్దనమాట. అదేంటి అసల? రత్నం అయితే అరెస్ట్ చేసినప్పటి నుంచి నా హ్యాండ్ ఓవర్‌లో ఉంది. ఆ రోజు తరుముకుంటూ శరత్చంద్ర ఇంటికెళ్ళాము. అప్పుడు కూడా నేను ఆ రత్నం వెనకాలే ఉన్నాను. అపూర్వ ఎలా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తది అనేసి సూర్య అంటాడనమాట. ఆ అపూర్వ మీరు లేనప్పుడు ఈ స్టేషన్‌కొచ్చి పోలీసుల్ని కొనేసి ఆ రత్నంతో అబద్ధం చెప్పించింది సార్ అనేసి భూమి అనిద్దనమాట. షటప్ భూమి! ఇంకా నా స్టేషన్‌లో అంత కరప్టెడ్ ఎవరు అవ్వలేదు. ముందు ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అనేసి ఇంక సూర్య అనగానే, ఇంక మావయ్య మిమ్మల్ని ఎలా అయినా విడిపించుకుంటాను మావయ్య అని చెప్పేసి భూమి అయితే అక్కడి నుంచి బయటికొస్తనమాట. ఇంక గగన్ అయితే స్టేషన్ దగ్గరకొస్తాడనమాట. ఏంటి భూమి అసలు అలా ఫోన్ కాల్ రాగానే పరిగెత్తుకుంటూ వచ్చావు. నువ్వు అలా పరిగెత్తిన ప్రతిసారి నా మెడకి ఏదో ఒకటి చుట్టుకుంటుంది. ఎందుకొచ్చావు ఇక్కడికి నువ్వు అనేసి గగన్ అంటాడనమాట. ఏం లేదు బావ, నా పర్స్ పోతే కంప్లెయింట్ ఇచ్చాను. దొరికిందంటే తీసుకోవడానికి వచ్చాను అనేసి భూమి అబద్ధం చెప్పిద్దనమాట. నువ్వు చెప్పేది నమ్మకంగా లేదనేసి గగన్ అంటాడనమాట. అదే బావ ఇంకా శారదత్తయ్యని షూట్ చేసింది ఎవరో కూడా కనుక్కుందామని వచ్చానులే అనేసి భూమి అనిద్దనమాట. మరేం చెప్పారు మా అమ్మ కేసు అనేసి గగన్ అంటే, ఒక 2 రోజుల్లో కనుక్కుంటామన్నారు బావ అనేసి భూమి అనిద్దనమాట. సరే ఇంత దూరం వచ్చాను కదా, ఒకసారి ఎస్పీ సూర్యతో మాట్లాడతాను, లోపలికెళ్దాం పదా అనేసి గగన్ అంటూ ఉంటే, లేదు బావ ఎందుకు, ఆయన 2 రోజుల్లో కనుక్కుంటా అన్నారు కదా, వద్దు బావ అనేసి భూమి అనిద్దనమాట. ఏం కాదు నేను కూడా ఒకసారి మాట్లాడతాను పదా అనేసి గగన్ భూమిని తీసుకొని లోపలికైతే వెళ్తాడనమాట. ఇంకైతే చెర్రీ అయితే ఆదమర్చి నిద్రపోతూ ఉంటాడనమాట. ఈ చెర్రీ గాడిని ఎలాగైనా చంపాలని చెప్పేసి అక్కడున్న పిల్లోని తీసుకొని ఇంక చెర్రీ మీద మొహం పైన పెడుతూ ఉంటే చెర్రీ అయితే కళ్ళు తెరుస్తాడు. ఇక నక్షత్ర అయితే ఆ పిల్లోని పక్కకేస్తనమాట. అలాగే నక్షత్రం ఒంగుంటదనమాట. ఏంటి నక్షు డార్లింగ్ అడిగితే ఇస్తాను కదా అనేసి చెర్రీ అయితే నక్షత్రం లాగి ఇంకా లిప్ కిస్ ఇస్తాడనమాట. ఏంట్రా చెర్రీ నాకు ముద్దు పెడతావా, నీ మీద మా నాన్నకి చెప్తాననేసి నక్షత్ర బయటకు వస్తూ ఉంటే, వద్దు నక్షత్ర నా మీద చెప్పొద్దు నక్షత్ర ప్లీజ్ అనేసి చెర్రీ అంటూ ఉన్నా వినకుండా నక్షత్ర బయటకు వస్తనమాట. ఏంటి బేబీ ఎక్కడికి వెళ్తున్నావంటే, ఇంకా చెర్రీ గాడు నాకు ముద్దు పెట్టాడు మమ్మీ, డాడీకి చెప్తాను వాడి మీద అనేసి నక్షత్ర అంటూ ఉంటే, వెళ్ళు చెప్పు మీ డాడీకి, ఆల్రెడీ మీకు పెళ్ళయింది, ఇంకా ఆ పెళ్ళిని మీ డాడీ అంగీకరించారు, మీకైతే ఫస్ట్ నైట్ కూడా అయిపోయింది అనుకుంటున్నాడు, ఇప్పుడైతే ఇంకా మీరు ముద్దుల దగ్గరే ఉన్నారా అనేసి మళ్ళీ ఫస్ట్ నైట్ అరేంజ్ చేస్తారు అనేసి అపూర్వ అనిద్దనమాట. అబ్బా ఎంత బాగా చెప్పారు అత్తయ్య, మీరెంత తెలివైన వారు, మీకు తింగర్ కూతురు పుట్టింది అనేసి చెర్రీ అంటాడనమాట. పద నక్షత్ర లోపలికి వెళ్దాం అనేసి చెర్రీ అంటూ ఉంటే, నేను రాననిద్దనమాట. మామయ్య మామయ్య నక్షత్ర రాదంట అనేసి చెర్రీ అరుస్తూ ఉంటే, సరే వస్తాను పద అనేసి నక్షత్ర అనిద్దనమాట. ఇంకా చెర్రీ నక్షత్ర లోపలికి వెళ్ళి తలుపేసేసుకుంటారనమాట. ఇంత చేస్తున్నా నేను ఈ చెర్రీ గాడిని ఏం చేయలేకపోతున్నాను అనేసి అపూర్వ అనిద్దనమాట. ఇంకా గగన్ అయితే పోలీస్ స్టేషన్లో సూర్యతో మాట్లాడతాడనమాట. సార్ మా అమ్మ కేసుని సాల్వ్ చేయండి సార్ ముందు అనేసి గగన్ అంటాడనమాట. 2 రోజుల్లో సాల్వ్ చేస్తానులే వెళ్ళు అనేసి సూర్య అంటాడనమాట. లేదు సార్, అసలు ఫస్ట్ ఎన్ని కేసులున్నా మా అమ్మ కేసే సాల్వ్ చేయాలనేసి గగన్ అంటాడనమాట. ఏంటి గగన్ మీ అమ్మ బతికే ఉంది కదా, ఒక పక్క మా అన్నయ్య చనిపోయి నేను బాధపడుతూ ఉన్నా, మా అన్నయ్యని చంపినోడు ఇంకైతే దొరికాడు, అసలు నేను ఆ కేసు చూస్తున్నాను అనేసి ఇంకా సూర్య బాధపడుతూ చెప్తాడనమాట. సరే సార్ మీ అన్నయ్య కేసు సాల్వ్ అయ్యాకే మా అమ్మ కేసు చూడండి సార్ అనేసి గగన్ వెళ్తూ ఉంటే, ఆగు గగన్ మీ ఇంట్లో పని మనిషి ఉంది కదా అనేసి ఇంకా సూర్య అంటూ ఉంటే, అవును సార్ రత్నం సార్ ఆమె అనేసి గగన్ అంటాడనమాట. ఆ రత్నమే మా అన్నయ్యని చంపించింది, అలాగే భూమి వాళ్ళ అమ్మ చావడానికి కారణమైంది ఆ రత్నమే తెలుసా అనేసి ఇంకా సూర్య అంటాడనమాట. అవునా సార్, మరి ఆ రత్నంతో ఇదంతా చేపిచ్చింది ఎవరు సార్ అనేసి గగన్ అంటాడనమాట. ఆ రత్నంతో చేపిచ్చింది కృష్ణప్రసాద్ అనేసి ఇంకా సూర్య అంటే, ఏంటి సార్ కృష్ణప్రసాద, ఆయన మోసగాడే అనుకున్నాను, హత్యలు కూడా చేస్తున్నాడా అనేసి ఇంకా గగన్ అంటాడనమాట. అయినా కానీ అసలు సార్ నాకు ఆ కృష్ణప్రసాద్ని చూపియండి అనేసి గగన్ అంటూ ఉంటే, అయినా ఆ కృష్ణప్రసాద్
కృష్ణప్రసాద్ నీకెందుకు చూపిచ్చాలి? నీకేమవుతాడని అనేసి సూర్య అంటాడనమాట. ఆ కృష్ణప్రసాద్ ఈయనకి నాన్న సార్ అనేసి భూమి అనిద్దనమాట. నెక్స్ట్ ఏం జరుగుద్దో చూద్దాం. థ్యాంక్ యూ.